యు ఆల్సో నో ఆర్కిమిడిస్, తెలుసు కదా ఆర్కిమిడిస్. యు హర్డ్ నో ఆర్కిమిడిస్ గురించి. అయితే వాళ్ళ కింగ్ గేమ్ వన్ క్రౌన్ మేడ్ అప్ ఆఫ్ గోల్డ్. ఏమన్నాడు, ఇది పాడు చేయొద్దు, ఐ వాంట్ టు నో ఇది ప్యూర్ గోల్డా లేకపోతే ఏమన్నా కల్తీ అయిందా చెక్ చేయండి చెప్పండి. సో హీ వాస్ థింకింగ్ అండ్ థింకింగ్. వన్ డే వాస్ having his bath, he found his body was floating. అంతే, బట్టలు లేకుండా రోడ్లపై పరిగెత్తకుండా యురేకా అరుస్తూ ఉన్నాడు. కరెక్ట్ ఆర్ నాట్? అండ్ హీ ఫౌండ్ వాట్, లాస్ ఆఫ్ ఫ్లోటేషన్. అంటే అంతకుముందు ఎవరు స్నానం చేయలేదా? అంతకుముందు ఎప్పుడు బాడీ ఫ్లోట్ అవ్వలేదా? స్నానం చేశారు, బాడీ ఫ్లోట్ అయింది. They didn't ask, but this man asked because he said, come let us go the other way. What did he say? Come let us go the other way. Now that is the key for success. You know, right brothers? They saw birds flying. వాళ్ళు ఏమన్నారు, పక్షులు ఎగిరితే మేము ఎగరగలమా? ఎగరాలంటే ఏం చేయాలా? ఒక చిన్న క్వశ్చన్ మార్క్. అక్కడి నుంచి ఏం కనిపెట్టారు, ఏరోప్లేన్ అంటే ఏంటి? అంతకుముందు ఎవరు చూడలేదా? పక్షుల్ని చూశారు అండ్ అవి ఎగరలేదా? ఎగిరినాయి. కానీ మేము కూడా ఎగరాలని ఆశ లేదా? ఉంది, కానీ ఎవరు అడగలేదు ప్రశ్న. మేము ఎగరాలంటే ఏం చేయాలా? వాట్ వెహికల్ వి షుడ్ హ్యావ్, వాట్ టు డూ? బికాస్ రైట్ బ్రదర్స్ ఆస్క్ ద రైట్ క్వశ్చన్ అండ్ దెన్ వాట్, దే ఇన్వెంటెడ్ ఏరోప్లేన్. దే సెడ్ వాట్, కమ్ లెట్ us go the other way. శివాజీరావు గైక్వాడ్ విన్నారా పేరు? ఎవరు బాబు? సూపర్ స్టార్, తమిళనాడు రోబో రజనీకాంత్. నౌ యూ పీపుల్ నో శివాజీరావు గైక్వాడ్ వాజ్ ఎ బస్ కండక్టర్ ఇన్ కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, KSRTC. ఓకే, హీ వాజ్ లుకింగ్ వెరీ బ్లాక్. ఓకే, హీ వాజ్ నాట్ దట్ హ్యాండ్సమ్. ఓకే, అండ్ ఆ రోజుల్లో యు నో వాట్, సో ఓన్లీ హ్యాండ్సమ్ పీపుల్ వుడ్ గో ఆన్ టు బికమ్ హీరోస్. అండ్ హీ యూస్ టు బి సెల్లింగ్ దోస్ టికెట్స్ ఇన్ ద బస్. అండ్ ఎప్పుడైనా ఒక ప్లేస్ లో ఆగింది, బస్ ఆగింది, ఆగగానే అందరు దిగేసి టీ తాగుతున్నారు. అండ్ ఆ టైంలో రజనీకాంత్ శివరాజ గైక్వాడ్ టీ తాక్కుంటూ, he had cigarette in his mouth, he threw the cigarette, okay, and he had one sip, he kept the cup in the saucer. By then cigarette came and fell in his mouth. And looking at that, K. Balachandar, director, Tamil director K. Balachandar చూసి అన్నాడు, బాబు నీలేదో టాలెంట్ ఉంది వచ్చే సినిమాలో, ఓకే, కెన్ యూ డూ సమ్ రోల్? రజనీకాంత్ అన్నాడు, వెండా సార్, నమ్మదా ఓన్లీ కండక్టర్ దా, యాక్టింగ్ ఇన్ అ కెరియర్. he said no, come and do one role. ఒక చిన్న రోల్ చేశాడు. నా ఇప్పుడేంటి సార్, నా రజనీకాంత్ ఎట్లా ఉంటే అట్లా. అంటే ఏంటి, ఇఫ్ యు లుక్ ఎట్ హిమ్ వితౌట్ మేకప్ మీరు నైట్ పడుకోలేరండి. ఎస్ సార్ నో? అంత బ్లాక్ కలర్ గా జుట్టు లేకుండా హౌ డస్ హీ లుక్ సో ఓల్డ్? బట్ వెన్ హీ పుట్స్ మేకప్ అండ్ వెన్ హీ పుట్స్ విగ్ అండ్ వెన్ హీ స్వింగ్స్ ప్రపంచమంతా ఇలా. అంటే ఏంటి, రష్యాలో, చైనాలో, జపాన్ లో ఆయనకున్నంత మంది ఫ్యాన్లు నోబడీ హెస్ గాట్, బికాస్ హీ సెడ్ యు డోంట్ హావ్ టు బి హ్యాండ్సమ్ టు బికమ్ ఎ హీరో, యు డోంట్ నీడ్ టు నో యాక్టింగ్ టు బికమ్ ఎ హీరో, బికాస్ హీ సెడ్ కమ్ లెట్ us go the other way. మన ఇండియా లోపల ద స్మాలెస్ట్ చీపెస్ట్ కార్ గురించి వినడం కానీ చూడటం కానీ జరిగిందా మీకు? మన ఏంటి ఆ కార్ పేరు ఏంటంటే నానో కార్. ఐడియా ఉంది కదండి, టాటా నానో. ఓకే, సో ఇక్కడ టాటా నానో కార్ ఉంది కదండి. అయితే ఎప్పుడైతే దే హ్యాడ్ దిస్ ప్రొడక్షన్ ఆఫ్ టాటా నానో కార్లో, ఎప్పుడు టాటా నానో కార్ అవుతుందో 100,000 డిమాండ్స్ వచ్చిందన్నమాట కార్లు. మాకు కావాలి కార్లు అని. సో దే బీన్ ప్రొడ్యూసింగ్ సో మెనీ కార్స్. ఆ టైంలో ఎవ్రీ 1 minute 1 కార్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద అసెంబ్లీ. ఆ టైంలో ఏంటంటే సడన్గా మెషిన్ ఆగిపోయిందంట. అంటే ద అసెంబ్లీ మెషిన్ సడన్లీ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది ఎవరు తెలియలేదు. దెన్ నోబడీ న్యూ వాట్ హ్యాపెండ్ అని. సో చాలామంది ట్రై చేస్తారు ఏమై ఉంటుందని. సో ఒక సీనియర్ మేనేజర్ వచ్చాడు, ట్రై చేశాడు, రెక్టిఫికేషన్ కాలేదు. ఇంకో అతను వచ్చాడు, ట్రై చేశాడు, ప్రాబ్లం సాల్వ్ అవుట్ అవ్వలేదు. ఇంకో అతను వచ్చాడు. అలాగా ఎవ్రీ ఇంజనీర్ కేమ్ అండ్ ట్రైడ్ అండ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు సార్ట్ అవుట్ ద ప్రాబ్లం. కానీ ఏమంటే ప్రొడక్షన్ ఆగిపోయింది. ఒక్కొక్క కారు నిమిషానికి ఒక కారు ఆగిపోయిందంటే ఎన్ని 100,000 కోట్ల లాస్ అండి. అర్థం కావట్లేదు ఎందుకు ఆగిపోయింది మెషినరీ, ఎందుకు నడవట్లేదు. సో చాలామంది ట్రై చేస్తున్నారు, అవ్వట్లేదు. సో అంతలోపల మీలాంటి ఒక యంగ్ ఇంజనీర్, అప్పుడే ఇంజనీరింగ్ అయిపోయిందంట, హీ జాయిన్ దేర్ ఇన్ ద కంపెనీ యాజ్ అ ప్రొబేషనరీ. ఓకే, అప్రెంటిస్గా జాయిన్ అయ్యాడు. ఆ అబ్బాయి అన్నాడు, సార్ నేను ట్రై చేస్తాను, ఎందుకు ఆగిపోయిందో. అందరు సీనియర్ ఇంజనీర్స్ అన్నారు, రే మేము 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం ఈ టాటా కంపెనీలో, మా వల్ల కాలేదు, నువ్వు ఈరోజు ఇంజనీరింగ్ అయిపోయి వచ్చావు, హౌ యూ కెన్ డూ? హీ సెడ్ సార్ గివ్ మీ ఎ ఛాన్స్, ఐ విల్ డూ. సో అబ్బాయి మొత్తం మెషిన్ మొత్తం చెక్ చేశాడు. హీ టుక్ వన్ హ్యామర్. ఒక దగ్గరికి వెళ్ళేసి హ్యామర్ తోటి టక్కుమని ఒకటి కొట్టాడు. కొట్టగానే మెషిన్ స్టార్ట్ అయిపోయింది అనమాట, ఫుల్. అండ్ టక ప్రొడక్షన్ స్టార్ట్ అగైన్. ఎవ్రీబడి వాజ్ షాక్డ్ అనమాట. ఇదేంటి, ఏమైపోయింది, ఎవరికి అర్థం కాల. సో ద టాటా, వెన్ రతన్ టాటా కేమ్ టు నో, హీ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. సో 1 month అయిన తర్వాత రతన్ టాటా ఈ అబ్బాయిని పిలిచాడు. పిలిచేసి, యంగ్ మ్యాన్,
ఒక ప్రాబ్లం విచ్ నోబడి కుడ్ సాల్వ్. యూ కుడ్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఓకే, ఐఎమ్ వెరీ 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 హ్యాపీ అబౌట్ యువర్ టాలెంట్. ఐ వాంట్ టు గివ్ యూ సమ్ మనీ ఫర్ వాట్ ఎవర్ యూ డన్. హౌ మచ్ ఈస్ ద బిల్ ఐ షుడ్ పే? అబ్బాయి అన్నాడు, సార్ పే మీ 1 lakh rupees. రతన్ టాటా అన్నాడు, నీకేమైనా బుద్ధి ఉందా? ఈవెన్ టు ఆస్క్ నో, కొంచెం తెలివి ఉండాలి కదా. ఒక శృతి తీసుకొని తక్కువ ఒక చోట కొట్టినావు, దానికి 1 lakh రూపీసా? ఏదో ఇద్దామనుకున్న 1,000 2,000 రూపీస్, దానికి 1 lakh అంటావా? అంటే ఆ అబ్బాయి హీ స్మైల్డ్ అండ్ సెడ్, సార్ కొట్టినందుకు ఓన్లీ 1,000 రూపీస్ సార్, కానీ ఎక్కడ కొట్టాలో తెలుసుకొని కొట్టినందుకు సార్, దానికి సార్ మిగతా డబ్బంతా అని. అంటే రతన్ టాటా వాజ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. సో దిస్ ఈజ్ కాల్డ్ వాట్? బ్రెయిన్ అండ్ ఇట్స్ ఫంక్షనింగ్. అంటే ఏంటి? హౌ యూ థింక్ డిఫరెంట్లీ. ఇప్పుడు చూడండి, మొత్తం ప్రపంచంలో ఏంటంటే ఇప్పటి వరకు ఎనీబడి హూ మేడ్ హిస్టరీ, ఎనీబడి హూ క్రియేటెడ్ ఎ లెగసీ, ఎనీవన్ హూ లెఫ్ట్ దర్ ఫుట్ ప్రింట్స్ ఆన్ ద sands ఆఫ్ టైమ్, ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ సంథింగ్ వండర్ఫుల్. అంటే ఏంటి? మిగతా వాళ్ళకు హట్కే, అంటే వాళ్ళకు డిఫరెంట్గా ఏదో ఒకటి. సో అంటే ఏంటి? ఎవ్రీబడి ఈస్ గోయింగ్ దిస్ వే. అంటే ఒక మనిషి ఏం చేస్తారంటే కమ్ లెట్ us గో ది అదర్ వే. అంటే అందరిది ఒక దారి, నాది వేరే దారి అనుకుంటే ఆ మనిషి హీఈస్ గోయింగ్ టు క్రియేట్ దట్ బిగ్ హిస్టరీ ఇన్ ద హోల్ లైఫ్. సో మీకు చెప్పేది ఏంటంటే ఇది ఒక్కటి థింక్ చేయండి, అందలా కాదు, కొంచెం డిఫరెంట్గా ఆలోచిస్తే, డిఫరెంట్గా పని చేస్తే యూ కెన్ బికమ్ సక్సెస్ఫుల్. అది ఈరోజు 21st centuryలో మీకు కీ టు బికమ్ సక్సెస్ఫుల్. దట్స్ ద కీ టు బికమ్ సక్సెస్ఫుల్. కమ్ లెట్ us గో ది అదర్ వే. అది ఈరోజు మన డిస్కషన్ టాపిక్. వాట్ ఈస్ దట్ కాల్డ్? కమ్ లెట్ us గో ది అదర్ వే. సే దట్, కమ్ లెట్ us గో ది అదర్ వే. అది బేసికల్గా మన టాపిక్ అండి. మీ అందరికీ తెలుసు ఐజాక్ న్యూటన్. యు నో ఐజాక్ న్యూటన్? ఆయన ఒకరోజు యాపిల్ చెట్టు కింద పడుకున్నాడు. హీ సా 1 apple ఫాలింగ్ డౌన్ ఫ్రమ్ ద టాప్. ఓకే, ఆయన ఏమడిగాడు? యాపిల్ ఎందుకు పడుతుంది కింద, ఎందుకు పైకి పోవట్లేదు? హీ ఆస్క్డ్ 1 question. అక్కడి నుంచి ఏ కనిపెట్టాడు? లాస్ ఆఫ్ గ్రావిటేషన్. అంటే మై క్వశ్చన్ ఏమంటే, అంతకుముందు ఎవరు యాపిల్ చెట్టు కింద పడుకోలేదా? పడుకున్నారు. అంతకుముందు ఎప్పుడు యాపిల్ పడలేదా? పడింది. అంతకుముందు ఎవరు చూడలేదా? చూశారు. కానీ వాళ్ళు ఎవరు ఎందుకు కింద పడుతుంది, ఎందుకు పైకి పోవట్లేదు అని అడగలేదు. ఈ ఒక్క మనిషి అడిగాడు. ఎందుకంటే ఈ సెడ్ కమ్ లెట్ us గో ది అదర్ వే. వాట్ ఇట్ సెడ్? కమ్ లెట్ us గో ది అదర్ వే. ఆ ఒక్క దాంతో టుడే హీ హెస్ బికమ్ సచ్ ఎ వండర్ఫుల్ సైంటిస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ us. కరెక్ట్? యు ఆల్సో నో జేమ్స్ వాట్. విన్నారా పేరు జేమ్స్ వాట్ అని? ఆయన ఒకరోజు హీ వాజ్ మేకింగ్ సమ్ టీ, అండ్ ఆ టీ తోటి ఆ స్టీమ్ ఉంటుంది కదా, ఈ లిడ్ని కొంచెం పైకి కిందికి అవుతుంది అనమాట. అనుకున్నాడు కొంచెం స్టీమ్ ఈజ్ డూయింగ్ కొంచెం వర్క్. ఇఫ్ ఐ మేక్ మోర్ స్టీమ్ కెన్ ఐ మూవ్ ఎ మెషిన్? దెన్ వాట్ డిడ్ ఇన్వెంట్? వాట్? స్టీమ్ ఇంజిన్. అంటే అంతకుముందు ఎవరు టీ పెట్టుకోలేదా, కాఫీ పెట్టుకోలేదా, అంతకుముందు ఎప్పుడు పైకి వెళ్ళలేదా? వెళ్ళింది, కానీ ఎవరు అడగలేదు. ఈ ఒక్క మనిషి అడిగాడు. బికాజ్ ఈ సెడ్ కమ్ లెట్ us గో ది అదర్ వే. వాట్ ఈస్ ఈ సెడ్? కమ్ లెట్ us గో ది అదర్ వే. ఆ ఒక్క దాంతో మొత్తం మారిపోయింది లైఫ్ అంతా. ఎస్ సార్ నో? యు ఆల్సో నో ఆర్కిమిడిస్. తెలుసు కదా ఆర్కిమిడిస్? యు హర్డ్ నో ఆర్కిమిడిస్ గురించి? అయితే వాళ్ళ కింగ్ గేవ్ 1 crown మేడప్ ఆఫ్ గోల్డ్. ఏమన్నాడు? ఇది పాడు చేయొద్దు, ఐ వాంట్ టు నో ఇది ప్యూర్ గోల్డా లేకపోతే ఏమన్నా కల్తీ అయిందా, చెక్ చేయండి, చెప్పండి. సో హీ వాజ్ థింకింగ్ అండ్ థింకింగ్. వన్ డే వాజ్ హ్యావింగ్ హిస్ బాత్. హీ ఫౌండ్ హిస్ బాడీ వాజ్ ఫ్లోటింగ్. అంతే, బట్టలు లేకుండా, రోడ్లపై పరిగెత్తకుండా యురేకా అరుస్తూ ఉన్నాడు. కరెక్ట్ ఆర్ నాట్? అండ్ హీ ఫౌండ్ వాట్? లాస్ ఆఫ్ ఫ్లోటేషన్. అంటే అంతకుముందు ఎవరు స్నానం చేయలేదా? అంతకుముందు ఎప్పుడు బాడీ ఫ్లోట్ అవ్వలేదా? స్నానం చేశారు, బాడీ ఫ్లోట్ అయింది. దే డిడ్ంట్ ఆస్క్, బట్ దిస్ మ్యాన్ ఆస్క్డ్ బికాస్ హీ సెడ్ కమ్ లెట్ us గో ది other way. What did he say? Come let us go the other way. Now that is the key for success. You know, right brothers? They saw birds flying. వాళ్ళు ఏమన్నారు? పక్షులు ఎగిరితే మేము ఎగరగలమా? ఎగరాలంటే ఏం చేయాలా? ఒక చిన్న క్వశ్చన్ మార్క్. అక్కడి నుంచి ఏం కనిపెట్టారు? ఏరోప్లేన్. అంటే ఏంటి? అంతకుముందు ఎవరు చూడలేదా? పక్షుల్ని చూశారు, అండ్ అవి ఎగరలేదా? ఎగిరినాయి. కానీ మేము కూడా ఎగరాలని ఆశ లేదా? ఉంది, కానీ ఎవరు అడగలేదు ప్రశ్న. మేము ఎగరాలంటే ఏం చేయాలా? వాట్ వెహికల్ వీ షుడ్ హ్యావ్, వాట్ టు డూ? బికాస్ రైట్ బ్రదర్స్ ఆస్ ద రైట్ క్వశ్చన్ అండ్ దెన్ వాట్? దే ఇన్వెంటెడ్ ఏరోప్లేన్. దే సెడ్ వాట్? కమ్ లెట్ us గో ది అదర్ వే. కరెక్ట్? అండ్ ఆల్ ఆఫ్ యు నో Mahatma Gandhi. Yes or no? And India was under the rule of British people. అంటే సూర్యాస్తమము కానీ ఒక ప్రపంచాన్ని వేలిన బ్రిటిష్. ఓకే అంటే ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ చిక్కడైతే నెక్స్ట్ ఒక చోట
డే టైం. నెక్స్ట్ వచ్చాడు డే టైం అంటే ఏంటి, మొత్తం ప్రపంచం వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్న మైట్ బ్రిటిష్ వాళ్ళు. ఓకే, వాళ్ళు ఇండియాలో ఉన్నప్పుడు అందరూ ఏమన్నారంటే, మన ఇండియన్స్ దగ్గర వెపన్స్ లేవు, మనకంత కరేజ్ లేదు, మనకంత కలేజా లేదు, మనం వాళ్ళని వెలగొట్టలేము. మనం వెలగొట్టాలంటే ఏం చేయాలా, ఓన్లీ వీ షుడ్ టేక్ వెపన్స్. అంటే అల్లూరి సీతారామరాజు లాగా వీ షుడ్ గో అండ్ ఫైట్ విత్ పోలీస్, అండ్ సుభాష్ చంద్రబోస్ లాగా ఆజాద్ హిందూ ఫోర్స్. ఓకే, ఆర్ లేకపోతే వీ షుడ్ బికమ్ సంబడి లైక్ భగత్ సింగ్, తాంత్యా తోపే లాగా మనం వీ షుడ్ గో అండ్ ఫైట్ అని అనుకున్నారు. బట్ గాంధీజీ వెయిట్ తెలుసా మీకు, 54 kg, నో బనియన్, నో షర్ట్, ఓన్లీ ధోతి, ఇక్కడ పాత వాచ్, కాళ్ళకి చెప్పులు, చేతిలో కట్టే, అండ్ హీ హ్యాడ్ ఓన్లీ వన్ స్పెక్టికల్స్. ఓకే, అండ్ ఈ మనిషి వితౌట్ ఎనీ రివాల్వర్, వితౌట్ ఎనీ గన్, వితౌట్ ఎనీ ఫిరంగులు ఏం లేకుండా ఈ సెడ్ కమ్, ఓకే, వీ షల్ ఫైట్ బ్రిటిషర్స్ అండ్ వీ షల్ త్రో దెమ్ అవుట్ ఆఫ్ ఇండియా. ఏంటి, లాస్ట్ వన్ క్వశ్చన్ ఏమంటే, అహింసావాదంతో ఎట్లా మనం వాళ్ళు పంపించాలా. అందరూ ఏమంటే బుల్లెట్ తోటి ఎదిరించాలా, ఈయన ఏమన్నానంటే బుల్లెట్కి ఎదురొచ్చినా కానీ కెన్ వి స్టాండ్ అండ్ ఫైట్. సో హీ ఆస్క్డ్ వన్ డిఫరెంట్ క్వశ్చన్. అందు గురించే టుడే వీఆర్ ఆల్ లివింగ్ ఇన్ వాట్, ఇండిపెండెంట్ ఇండియా, బికాస్ గాంధీజీ సెడ్ కమ్ లెట్ us go the other way. What did he say? Come let us go the other way. That's what he said. Come let us go the other way, right? And you all know Shivajirao Gaikwad. Hello, Shivajirao Gaikwad, విన్నారా పేరు? ఎవరు బాబు? సూపర్ స్టార్, తమిళనాడు రోబో Rajinikanth. Now you people know. Shivajirao Gaikwad was a bus conductor in Karnataka State Road Transport Corporation, KSRTC. Okay, he was looking very black. Okay, he was not that handsome. Okay, and ఆ రోజుల్లో you know what, so only handsome people would go on to become heroes, and he used to be selling those tickets in the bus. And ఎప్పుడైనా ఒక ప్లేస్లో ఆగింది, బస్ ఆగింది, ఆగగానే అందరు దిగేసి టీ తాగుతున్నారు. అండ్ ఆ టైంలో రజనీకాంత్ శివరాజ గైక్వాడ్ టీ తాక్కుంటూ, హీ హ్యాడ్ సిగరెట్ ఇన్ హిస్ మౌత్, హీ త్రూ ద సిగరెట్. ఓకే, అండ్ హీ హ్యాడ్ వన్ సిప్, హీ కెప్ట్ ద కప్ ఇన్ ద సాసర్, బై దెన్ సిగరెట్ కేమ్ అండ్ ఫెల్ ఇన్ హిస్ మౌత్. అండ్ లుకింగ్ అట్ దట్ కే బాలచందర్, డైరెక్టర్, తమిళ్ డైరెక్టర్ కే బాలచందర్ చూసి అన్నాడు, బాబు నీలేదో టాలెంట్ ఉంది వచ్చే సినిమాలో, ఓకే, కెన్ యూ డూ సమ్ రోల్. రజనీకాంత్ అన్నాడు, వెండ సార్ నమ్మదా, ఓన్లీ కండక్టర్ దా, యాక్టింగ్ ఏనా తెలియదు. ఈ సైడ్ నో కమ్ అండ్ డూ వన్ రోల్. ఒక చిన్న రోల్ చేశాడు. ఇప్పుడేంటి సార్, రజనీకాంత్ ఎట్లా ఉంటే అట్లా. అంటే ఏంటి, ఇఫ్ యూ లుక్ ఎట్ హిమ్ వితౌట్ మేకప్ మీరు నైట్ పడుకోలేరండి. ఎస్ సార్ నో, అంత బ్లాక్ కలర్గా జుట్టు లేకుండా, హౌ డస్ హీ లుక్ సో ఓల్డ్. బట్ వెన్ హీ పుట్స్ మేకప్ అండ్ వెన్ హీ పుట్స్ విగ్ అండ్ వెన్ హీ స్వింగ్స్ ప్రపంచమంతా ఇలా. అంటే ఏంటి, రష్యాలో, చైనాలో, జపాన్లో ఆయనకున్నంత మంది ఫ్యాన్లు నోబడీ హ్యాస్ గాట్, బికాస్ హీ సెడ్ యూ డోంట్ హ్యావ్ టు బి హ్యాండ్సమ్ టు బికమ్ ఎ హీరో, యూ డోంట్ నీడ్ టు నో యాక్టింగ్ టు బికమ్ ఎ హీరో, బికాస్ హీ సెడ్ కమ్ లెట్ us go the other way. He said that he went on to become superstar. Yes or no? అలాగే you all know అమితాబ్ బచ్చన్. అమితాబ్ బచ్చన్ అండ్ అమితాబ్ బచ్చన్, ఓకే, he was not good in studies at all. చదువు రాకపోయేది, అత్యవసర మార్కులతోటి బీకామ్ పాస్ అయ్యాడు. హీ వాజ్ ఇన్ కోల్కతా. వాళ్ళ నాన్న హరివంశ్ రాయ్ బచ్చన్, ఆయన గొప్ప పోయెట్, మంచి స్కాలర్, మంచి విద్యావేత్త. ఈ అబ్బాయికేమో చదువు రాదు. అండ్ వాట్ డిడ్ హి సెడ్, సో లెట్ us go and write some exam. అక్కడ ఈ కోల్కతాలో హూగ్లీ రివర్ ఉంది. ఆ రివర్ క్రాస్ చేయాలంటే యూ నీడ్ టు బై వన్ టికెట్ ఫర్ ద బోట్లో టికెట్ కొంటారు కదండి, యూ నీడ్ టు బై వన్ టికెట్. ఆ టికెట్ క్లర్క్కి హీ రోట్ సమ్ ఎగ్జామ్, 2 + 2 fill in the blank, he wrote 5. 2 + 2 he wrote 5. He was disqualified. And Harivansh Rai Bachchan was very upset. రోజు తిట్లు పడలేక కోల్కతా నుంచి ఢిల్లీకి పారిపోయి వచ్చారండి. ఎందుకంటే ఢిల్లీలో హీ హ్యాడ్ హిస్ ఆంట్, ఎవరు, ఇందిరాగాంధీ, దెన్ ప్రైమ్ మినిస్టర్. ఎందుకంటే రాజీవ్ గాంధీ వాజ్ హిస్ ఫ్రెండ్, హీ హ్యాడ్ ఎ ఫ్రెండ్. ఓకే, రాజీవ్ గాంధీ వాజ్ హిస్ ఫ్రెండ్ అండ్ ఇందిరాగాంధీ వాజ్ హిస్ ఆంటీ. ఓకే, హీ సెడ్ యూ స్టేడ్ 1 day 2 days 3 days పోవట్లేదు. సో ఇందిరాగాంధీ అన్నది, ఏం రా ఇంటికి పోవట్లేదు అంటే, లేదా ఆంటీ నాకు సినిమా హీరో అవ్వాలని. సో ఇందిరాగాంధీ గుండెలో రైలు పెరిగెత్తాయి. వాడు చూస్తేనేమో బంబో స్టిక్ లాగా అంత పొడుగున్నాడు. ఓకే, అండ్ హీ సేస్ ఐ వాంట్ టు బికమ్ హీరో. అంతకుముందు ఢిల్లీలో హీ వెంట్ టు ఆల్ ఇండియా రేడియో టు బికమ్ ఎ న్యూస్ రీడర్. అండ్ ఆయన వాయిస్ గాట్ రిజెక్టెడ్. ఇందిరాగాంధీ అంది, చూస్తానికేమో బంబో స్టిక్ లాగా ఎంత పొడుగు ఉన్నావు, హీరోయిన్ ఏమో చిన్నగా ఉంది, హౌ విల్ యూ హగ్ ద హీరోయిన్.
అండ్ నీ వాయిస్ కూడా సరిగాల, ఆల్ ఇండియా రేడియో రిజెక్ట్ అయింది కదా. ఇప్పుడు ఉన్నది మనకి దిలీప్ కుమార్, ఇప్పుడు ఉన్నది మనకి దేవానంద్, ఇప్పుడు ఉన్నది రాజేష్ ఖన్నా, హ్యాండ్సమ్ యంగ్ హస్క్స్ ఉన్నారు. నువ్వు ఎట్లా హీరో అవుతావురా? కావాలంటే నేను ఐఏఎస్ ఆఫీసర్ చేస్తా, రికమెండేషనే కదా, నేను ప్రైమ్ మినిస్టర్ కదా, ఐఏఎస్ ఆఫీసర్ చేస్తాను, యూ గోంట్ బికమ్ ఐఏఎస్. ఈ సెడ్ నో నో, అంటే ఐ వాంట్ టు బికమ్ హీరో, ఈ సెడ్ దిస్. సో చాలా కష్టంతో సాత్ హిందుస్థాన్ ఒక సినిమాలో ఒక ఎక్స్ట్రా రోల్గా షీ రికమెండెడ్. అక్కడి నుంచి ఇంకో సినిమా, అక్కడి నుంచి ఇంకో సినిమా, దెన్ కేమ్ జంజీర్, నిప్పు లాంటి మనిషి తెలుగులో వచ్చింది కదా, దాంతోపాటు షోలే సినిమా వచ్చింది, దాంతో దీవార్ వచ్చింది, తర్వాత డాన్ వచ్చింది. టుడే ఇప్పుడు ఆల్మోస్ట్ 78 to 80 years ఓల్డ్. ఇప్పుడు కూడా ఆయన షారూక్ ఖాన్ కంటే, సల్మాన్ ఖాన్ కంటే, అండ్ దెన్ అమీర్ ఖాన్ కంటే, వాని కొడుకు అభిషేక్ బచ్చన్ కంటే ఇంకా బిజీ యాక్టర్. ఎందుకు? హీ సెడ్ యూ డోంట్ హావ్ టు బి హ్యాండ్సమ్, యూ డోంట్ హావ్ టు హ్యావ్ రైట్ హైట్ టు బికమ్ ఎ హీరో, బికాస్ హీ సెడ్ కమ్ లెట్ us go the other way, come let us go the other way. And also you know APJ అబ్దుల్ కలాం, ఎస్ ఆర్ నో? అండ్ ఆయన పుట్టింది ఒక చిన్న విలేజ్ రామేశ్వరంలో. అమ్మ నాన్న చదువుకోవాల, ఫిషర్ మ్యాన్ ఫ్యామిలీ, యూస్ టు గివ్ న్యూస్ పేపర్స్. ఈవెన్ వాజ్ అ స్మాల్ యంగ్ పర్సన్ ఇస్ గుడ్ న్యూస్ పేపర్స్. ఓకే, అండ్ మస్జిద్ పక్కన చిన్న స్కూల్ చదువుకునేవాడు. అండ్ దట్ గై హీ వాంటెడ్ టు బికమ్ ఎయిర్ ఫోర్స్ పైలట్ లైక్ మీ. హీ వెంట్ అండ్ రోట్ ది ఎగ్జామ్, పైలట్ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయాడు. హీ కుడ్ నాట్ గెట్ ఇన్ టు ద పైలట్ ఎగ్జామ్. ఫైనల్గా హీ గాట్ ఇన్ టు లిటిల్ బిట్ ఇంజనీరింగ్ హీ డిడ్. Then he got into the NASA, then ISRO, and then he went and become what? Number 1 scientist in the whole world. Yes or no? And Bharat Ratna. And మనందరికి కూడా ఒక రోల్ మోడల్ ఇండియన్ ప్రెసిడెంట్. అంటే ఏంటి? యూ డోంట్ హ్యావ్ టు బి బోర్న్ ఇన్ రిచ్ ఫ్యామిలీ. You don't need to be very handsome to become the president of India. That's what he said. And including now who became the president day for yesterday? Draupadi Murmu. You see, now look at her life. How did she think? Like ఒక ఆదివాసి ఫ్యామిలీ నుంచి భర్త లేడు, పిల్లలు చనిపోయారు, ఓకే, అండ్ షీ వాస్ ఇన్ ద డోల్డ్రమ్స్. ఫ్రమ్ దేర్ ఇఫ్ షీ కెన్ గో ఆన్ ఫ్రమ్ కౌన్సిలర్షిప్, షీ కెన్ గో ఆన్ టు బికమ్ ద ఇండియాస్ ప్రెసిడెంట్. యూ కెన్ డూ, ఐ కెన్ డూ, బికాస్ దే బిలీవ్డ్ ఇన్ దెమ్సెల్ఫ్. ఓకే, అలాగే అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ కదా, హీ టు సెల్ టీ వన్స్ అపాన్ ఎ టైమ్. అక్కడి నుంచి హీ సెడ్ ఐ వాంట్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్. అక్కడి నుంచి గుజరాత్ సీఎం, అక్కడి నుంచి టుడే ఒక ఏకచక్రాధిపత్యంగా రూల్ చేస్తున్నాడు ఇండియన్ వాట్. He said it is possible for a tea seller to become what? Indian Prime Minister. He said come let us go the other way. అంటే ఇఫ్ యు లుక్ ఇన్ టు హిస్టరీ, ఇఫ్ యు లుక్ ఇన్ టు చరిత్ర చూస్తే కూడా ఎవరైతే గొప్ప పనులు సాధించారో వాళ్ళందరూ మిగతా వాళ్ళకు డిఫరెంట్గా, కొంచెం హట్కే, కొంచెం అలెక్సే, కొంచెం డిఫరెంట్గా దే డూ సంథింగ్ డిఫరెంట్. సో గైస్, ఓన్లీ వన్ థింగ్ ఐ కెన్ టెల్ యూ. సో మన అందరం ఏంటంటే, సో వీ ఆల్ లివ్ ఇన్ ద సేమ్ సొసైటీ కదా. అంటే ఏం చేస్తామంటే, మీరు ఇద్దరు ఫ్రెండ్స్ పక్కని అడుగుతారు, అరే నువ్వేం చేస్తున్నావురా ఇంజనీరింగ్ అయిపోయాక? వాడేమంటాడు సార్, నేను గ్రూప్ 1కి వెళ్తా, అరే నాకు కూడా అప్లికేషన్ తీసుకురా. వాణ్ణి ఏం లేదురా నేను ఐఏఎస్కి వెళ్తా, నాకు కూడా ఒక అప్లికేషన్. నువ్వేం చేస్తావురా? లేదురా నేను బెంగళూరుకి వెళ్ళి సాఫ్ట్వేర్ నేర్చుకుంటా, నాకు కూడా ఒక అప్లికేషన్. నువ్వు ఎక్కడికి పోతావురా? నేను అమెరికాకి వెళ్ళి ఐ వాంట్ టు డూ ఎంఎస్, నాకు ఒక అప్లికేషన్. ఇంకొని అడుగుతారు, నువ్వేం చేస్తారా? ఏం లేదు బే, మా డాడీ దగ్గర ఫుల్ పైసలు ఉన్నాయి, సో ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్, హ్యాపీలో ఉంటా. అరే నాకు కూడా చూడరా, నీకు సంబంధం దొరికితే ఆ అమ్మాయికి చెల్లె ఉంటే నాకు కూడా చూడరా. అంటే ఏంటి? పక్కోడు ఏం చేస్తే అదే. కానీ నా సొంతంగా ఏం చేయాలా ఆ ఆలోచన లేకనే టుడే వీఆర్ యాక్చువల్లీ ఇన్ దిస్ స్టేట్. యు నో దిస్ బికాస్ వీ గాట్ 1.4 billion పీపుల్ ఇన్ ఇండియా. WHO says ప్రపంచంలో మనకున్నంత మెమరీ ఇంకెవరికి లేదంట. ప్రపంచంలో మనకున్నంత మెమరీ నో వన్ హెస్ గాట్. వీఆర్ నెంబర్ 1 ఇన్ ద హోల్ వరల్డ్ ఇన్ మెమరీ. ఇన్ ఐక్యూ, తెలివితేటల్లో వీఆర్ నెంబర్ 3. నెంబర్ 1 ఆర్ పీపుల్ ఫ్రమ్ ఇజ్రాయిల్ నెంబర్ 1. నెంబర్ 2 జర్మన్స్. నెంబర్ 3 ఆర్ ఇండియన్స్. అంటే 1.4 billion పీపుల్. మొన్న సర్వే వచ్చింది 1 week క్రితం ఏంటంటే, ఇంకా 2 to 3 years లోపల ఇండియా విల్ ఓవర్టేక్ చైనా ఇన్ పాపులేషన్. అంటే ఇంకా 2-3 ఏళ్ళ అయిన తర్వాత ఇండియా లోపల చైనా కంటే ఎక్కువ పాపులేషన్, అంటే మొత్తం ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం అవుతుంది ఇండియా. మరి ఇంత పెద్ద దేశం, ఓకే, అంటే ఏంటి? ఇఫ్ యు లుక్ ఎట్ ద విస్తీర్ణం చూసుకుంటే 7th largest నేషన్ ఇన్ ద హోల్ వరల్డ్, ప్రపంచంలో కదండి విస్తీర్ణంలో చూసుకుంటే. అండ్ దెన్ పాపులేషన్లో వీఆర్ అబౌట్ టు బికమ్ నెంబర్ 1 అండ్ నెక్స్ట్ 2-3 years విల్ బికమ్ నెంబర్ 1. బికాస్ ఎందుకంటే మీరందరూ కూడా 4-5 హస్బెండ్స్ ఈచ్ పర్సన్ కదా, 7-8 వైఫ్లు కదా, మీ అందరికి కూడా 10 మంది పిల్లలు కదా. బికాస్ వీఆర్ గుడ్ ఓన్లీ దట్ ఓన్లీ. పెళ్లి చేసుకున్నామా, పిల్లలు కన్నామా, వీఆర్ ఓన్లీ దేర్ ఓన్లీ కదా. అప్పటికేమని చేస్తా, ఇండియా ఇస్ గోయింగ్ టు ఓవర్టేక్ చైనా. అండ్ అయినప్పటికీ ఇంకా ఇండియా ఈస్ ఎ డెవలపింగ్ నేషన్ బికాస్ వీఆర్ స్టిల్ ఎట్ టు డెవలప్, బికాస్ వీఆర్ నాట్ ఏబుల్ టు యూజ్ ద బ్రెయిన్ పవర్. సో దీనికి ఏంటంటే, యూ నీడ్ టు థింక్ దిస్ ఓన్లీ వన్ థింగ్.
I had been dedicating all my life only to this, that you ask questions. You need to be investigative. Don't just do anything someone tells you. Examine, introspect, investigate and say, why this way, why not the other way? ఎందుకు ఇలా చేయాలి, ఇలా చేస్తే ఏమవుతుంది అడగండి. దీనికి ఓన్లీ వన్ థింగ్ ఏంటి సార్, ఎనీబడి హూ బికేమ్ ఎ టాప్ మోస్ట్ సైంటిస్ట్, anyone who became a topmost engineer, anyone who became a biggest businessman, anyone became biggest politician, anyone started a big company, all of them ante they've been asking questions. ఇది ఒక్కటి నేర్చుకోండి. probing, investigation. You need to be detective. You need to ask questions. ఏంటది? ఆర్ క్వశ్చన్స్. దీని ఏమంటామంటే 5 wives 1 husband technique. what is this called? 5 wives. బాబు అంత ఖుషేం కాకు. 5 wives అంటే నిజం వైఫ్స్ కాదు. 5 wives అంటే 5 W's. 1 husband అంటే 1 H. నో W's అంటే నేను చెప్పండి. 5 W's అంటే ఏంటి? 5 W's అంటే who, నెక్స్ట్ when, నెక్స్ట్ where, నెక్స్ట్ what, నెక్స్ట్ why అండ్ H అంటే how. అంటే ఏంటి? ఏ ఆన్సర్ అయినా ఏ క్వశ్చన్కి ఈ 6 హెడ్డింగ్లో ఉంటుంది. అంటే ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు, ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఇలా ఎందుకు, వేరే విధంగా ఎందుకు చేయలేదు. ఆస్కింగ్ ది 6 questions only, that is the key for success. Ask questions. For example, imagine anytime you have a rain, no, first you see lightning, then you hear the thunderstorm. ఎందుకు lightning comes first? Because light, tell me, light travels faster than sound. If you know this, will you forget this answer? You won't forget, right? For example, in railway track, between 2 tracks కొంచెం గ్యాప్ ఇస్తారు. ఎందుకు? to take care of the expansion contraction. If you understand, then you will not go wrong. అంటే ఏంటి? ask in these 6 questions. అంటే ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, ఎక్కడ చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు, ఇలా ఎందుకు, వేరే విధంగా చేస్తే ఏమై ఉండేది. యు ఆస్క్ ది 6 questions. ఏ క్వశ్చన్కి ఆన్సర్ అయినా ఈ 6 questions లోపల ఉంటుందండి. మన జీవితంలో ఒక సమస్య ఉంది, ఒక ప్రాబ్లం ఉంది, ఒక ఛాలెంజ్ ఉంది, ఐ నీడ్ టు ఓవర్కమ్ అంటే ఈ ఆస్క్ ది 6 questions అడగండి అండ్ యు ఆర్ గోయింగ్ టు ఓవర్టేక్. దట్స్ ఓన్లీ. ఎందుకంటే దేవుడు అందరికి ఇచ్చాడు బ్రెయిన్. హి హస్ గివెన్ సమ్ బ్రెయిన్ టు వన్ కుక్క, ఒక పిల్లి, ఒక నక్క, ఒక గుర్రం, ఒక గాడిద. హి గేవ్ సమ్ బ్రెయిన్ టు అస్ కదండి. ఇప్పుడు అందరికీ దేవుడు ఇచ్చాడు బ్రెయిన్ అండి. మనకేం సపరేట్గా ఏమి ఇవ్వాల, అందరికి బ్రెయిన్ ఇచ్చాడండి. కానీ ఇప్పుడు అనంతపూర్లో ఒక 200 years బ్యాక్ కుక్కలు ఏమనేవండి, ఏమనేవి అక్క, బోబో అనే కదండి. ఇప్పుడు కుక్కలు ఏమంటారు ఇక్కడ అనంతపూర్లో? ఐ లవ్ యూ అక్క అనట్లేదా, బోబో అంటున్నాయా? ఆహా, అంటే కుక్కల భాష మారలా. 200 ఏండ్లు 300 ఏండ్లు ఇప్పటిదాకా కుక్కల భాష మారలా, ఇంకా బొబ్బో అంటున్నాయి కదా, ఐ లవ్ యూ అనట్లా. కుక్కల డ్రెస్, అప్పుడు డ్రెస్ లేదు, ఇప్పుడు డ్రెస్ ఉందా కుక్కలకి? లేదు కదా. ఏ కుక్కలు నాకు బ్యాగీ ప్యాంట్ కావాలా, నాకు టీ షర్ట్ కావాలా, కోట్ కావాలా అంటుందా? ఆహా లేదే. అంటే కుక్కల డ్రెస్ మారలా. కుక్కల ఫుడ్, ఏ కుక్కలు నాకు చికెన్ బిర్యానీ విత్ రసమలై కావాలంటుందా? అనట్లే కదా. అంటే కుక్కల ఫుడ్ మారలా. అంటే ఏంటి? తరతరాలుగా అనాదిగా కుక్కలు పుట్టాయి, పెద్దగా అయ్యాయి, పిల్లలు పుట్టించాయి, ముసలి అయిపోయి చచ్చిపోయాయండి. కానీ కుక్కల జీవితంలో ఎటువంటి మార్పులా, నక్కల జీవితంలో ఎటువంటి మార్పులా, గుర్రాల జీవితంలో ఎటువంటి మార్పులా, నథింగ్ ఈస్ దట్. బికాస్ దే ఆర్ వాట్? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, దట్స్ ఆల్ దేర్ లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్. ఓన్లీ వన్ థింగ్ దట్ ఇట్ వాస్ టు ప్రొడ్యూస్ చిల్డ్రన్. అదర్ దెన్ దట్ నథింగ్ ఎల్స్. నో. మనం కూడా ఒకప్పుడు వీఆర్ లైక్ ద డాగ్స్ ఓన్లీనా, లైక్ ద క్యాట్స్ ఓన్లీనా, వీఆర్ లైక్ ద డాంకీస్ ఓన్లీనా. మనకి వీ డోంట్ నో హౌ టు కవర్ అవర్ బాడీ, తెలియదు మనకు. హౌ టు ప్లో ద సాయిల్ మనకు తెలియదు మనకు. హౌ టు లైట్ ఫైర్ తెలియదు మనకు. హౌ టు టేక్ బాత్ మనకు తెలియదండి. వీ డోంట్ నో. అండ్ మనకు బ్రెయిన్ ఉంది. లుక్ ఎట్ దట్ ఎర్లీ మ్యాన్, ప్రిమిటివ్ మ్యాన్, ఆది మానవుడు ఏం తెలియదండి. సో ఆ మనిషి ఏం చేశాడు? ఒక చిన్న క్వశ్చన్ మార్క్. ఏంటంటే జంతువులకు లేనిది, పక్షులకు లేనిది మనకున్నదేమంటే దేవుడు ఇచ్చింది ఇంటలెక్ట్. అంటే ఏంటి? ఆస్కింగ్ క్వశ్చన్స్. ఇంటలెక్ట్ ఇచ్చాడు. ఆస్కింగ్ క్వశ్చన్స్. ఒక మనిషి ఏమనుకుంటే సార్, మన తాత ముత్తాత, ఆయన ఎక్కడ తాత ఏమడిగాడంటే, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, ఓకే, నేను కష్టపడుతున్నా, అంధకారంలో ఉన్నా, డార్క్నెస్లో ఉన్నా కదా, నా కొడుకు, నా మనమడు, నా మనమరాలు, ఇంకా ఫ్యూచర్ జనరేషన్లో హౌ దే కెన్ బి హ్యాపీ దెన్ మీ. ఆస్కింగ్ దట్ క్వశ్చన్. ఆస్కింగ్ దట్ క్వశ్చన్. అక్కడి నుంచి అండి దే ట్రై టు కవర్ దేర్ బాడీ విత్ వాట్? లీవ్స్. దే ట్రై టు పుట్ టు రాక్స్ అండ్ దెన్ లైట్. And then they are able to plow the soil.
then they're able to produce the food, they're able to hunt animals, and from there ఏం పుట్టింది? సివిలైజేషన్ అంటే నాగరికత. అక్కడి నుంచి పుట్టిందండి. ఈరోజు మనం అందరం కూడా ఎయిర్ కండిషన్ హౌసెస్లో ఉంటున్నాం కదండి. We go by fast moving cars, we fly by supersonic jet planes. ఇక్కడ క్లిక్ కొడితే మౌస్ తోటి you can get connected by WhatsApp through Zoom call somebody who is in America. Right now నేను మాట్లాడుతున్నా, ఇప్పుడు ఈ భయం ఉంది కదండి, he's giving live stream of my talk to somebody somewhere in Andhra Pradesh, somewhere some Telugu people in Germany, they're able to see our impact program. ఎందుకు గంపాసరి ఏమనుకున్నా, ఇప్పుడు ఉన్నారు మన పిల్లలు అనంతపూర్లో వీళ్ళు వింటున్నారు, కానీ ఒక అబ్బాయి హైదరాబాద్లో ఉన్నాడు, ఒక అబ్బాయి విజయవాడలో ఉన్నాడు, ఒక పాప వైజాగ్లో ఉంది. ఆ పాపకు నేర్పించాలంటే ఇప్పుడు ఈ టాక్ ఎలా రీచ్ కావాలా? ఆస్కింగ్ దట్ క్వశ్చన్ కేమ్ దిస్ లైవ్ స్ట్రీమింగ్. అది లేకపోతే వచ్చేది కదండి, కాదు కదండి. ఆర్ యు అండర్స్టాండింగ్ దిస్ నౌ? అంటే ఇది ఈరోజు వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్, ఒక లైవ్ మ్యాచ్ అవుతుంది. ఎస్టర్డే ఇండియా వర్సెస్ వెస్ట్ ఇండీస్ అయింది, 1 డే మ్యాచ్. ఓకే, ఎక్కడో అవుతుందండి, పోర్ట్ ఆఫ్ స్పెయిన్లో. ఇక్కడ కూర్చొని ఇంట్లో మనం అన్నం తినుకుంటా ఈరోజు నో వాట్ డిడ్ శుభన్ గిల్ హిట్ 98 runs కొట్టిండు. యు ఆర్ ఏబుల్ టు సీ దట్, రైట్? How many wickets Shami has taken? How many wickets this guy Shardul Thakur has taken? You are able to see Chahal, how many wickets he has taken? Now you are able to see because you are able to see the live telecast today. Manna 2 ఏళ్ల క్రితం when corona came, no school, no college, ఇంట్లో కూర్చొని రోజు సినిమాలు చూడటం, అంత ఇంకేం పని లేదు కదండి. మన చదువు పాడైపోద్ది కదా. ఈ పెద్దవాళ్ళు ఏమనుకున్నారు, పిల్లకు చదువు లేదు కదా, ఏం చేద్దాం, ఎలా నేర్పించాలా అంటే ఏమొచ్చింది సార్, కెన్ వి డూ సమ్ ఆన్లైన్ క్లాసెస్. అక్కడి నుంచి జూమ్ అనే ఒక ప్లాట్ఫామ్ వచ్చింది. ఒక ఆలోచనతో వాడు వందల వేల కోట్ల డాలర్ సంపాదించాడు. జూమ్ అలోన్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంపెనీ ఇన్ 2 years. మనమేమో బిజినెస్ లేదు, మన ఏదో మొత్తం వ్యాపారం పోయింది, నాది ఉద్యోగం పోయింది, మనం ఏడుస్తున్నాము. వాడేమో ఈ డిఫికల్టీ నుంచి ఎలా నేను డబ్బు సంపాదించాలా హీ థాట్, అండ్ హీ బికేమ్ వాట్ రిచెస్ట్ కంపెనీ ద హోల్ వరల్డ్. అంటే ఏంటి, ఈరోజు జూమ్ అకౌంట్ లేని ఒక స్కూల్ కానీ, కాలేజ్ కానీ, కంపెనీ కానీ, ఒక ట్రైనర్ కానీ లేనే లేడు. అంటే ఏంటి, ఎవ్రీ మంత్ వీఆర్ పేయింగ్ మనీ. I am paying every month 25,000 rupees because I have 1,000 people's account. అలాగే ఎంతమంది పే చేస్తున్నారో ప్రపంచం మొత్తం మీద. ఎందుకు? ఒక ఆలోచన అండి. ఈ ఆలోచన మీకు రావాలా. ఇప్పుడు ఈ నవతరం ముందుకెళ్ళాలంటే యూ వాంట్ టు బి సంథింగ్ డిఫరెంట్, నో, కొంచెం డిఫరెంట్గా చేయాలి. యూ నీడ్ టు థింక్ దిస్ క్వశ్చన్. ఇప్పుడు నాకున్న టాలెంట్ నేను ఏం చేస్తాను? సో మీరేమనుకుంటారంటే ఇంజనీరింగ్ అయిపోయిందా, డిగ్రీ అయిపోయిందా, మనకున్నది 2 ఆప్షన్స్. ఏంటది? ఒక అబ్బాయి అయితే ఇంజనీర్ ఐఐటి, అమ్మాయి అయితే డాక్టర్. ఇక లేక ఈ 2 కాలేదనుకోండి ఐఏఎస్ కొట్టాలి. ఇవి 3 ఉద్యోగాలు ఉన్నాయండి. ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. వీ గోట్ హండ్రెడ్స్ ఆఫ్ జాబ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ వరల్డ్ నో. ఒక మనిషిలో యూనో వాట్ యూ హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. దీని ఏమంటామంటే LLAMBIIN అంటే 8 రకాల తెలివితేటలు. హౌ మెనీ ఆర్ దేర్ మా? 8. ఓకే, ల్యాంబియన్, LLAMBIIN. ఓకే, ఫస్ట్ వన్ ఏంటి తెలివితేటలు? ఇది నేర్చుకోండి. మీకు ద వే యూ లుక్ ఎట్ లైఫ్, ద వే యూ లుక్ ఎట్ యువర్ కెరియర్, ద వే యూ లుక్ ఎట్ యువర్ ప్రొఫెషన్, ద వే యూ లుక్ ఎట్ బిజినెస్ విల్ చేంజ్ ఆల్ టుగెదర్. ఈరోజు మనుషులు చూసి మీరు అందరూ అనుకుంటారన్నమాట, వీడేంటి ఈరోజు ఇంత మారిపోయాడని. ఫస్ట్ వన్ తెలుసా ఏంటంటే, ఇది లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. లింగ్విస్టిక్ అంటే అండి, మీకు భాష పైన చాలా మంచి గ్రిప్ ఉందండి. యూ హ్యావ్ ఎ గుడ్ గ్రిప్ అండ్ లాంగ్వేజ్. అంటే ఏంటి, ఏదన్నా కవిత రాయాలా ఈజీగా రాసేస్తారు. ఇప్పుడు రాజమౌళి ఈగ సినిమా అయింది కదండి, నెక్స్ట్ దోమ సినిమా అంట. ఏ నిజమమ్మా అమ్మే, నిజము, దోమ సినిమా. ఇప్పుడు దోమ సినిమా కథ రాయాలా, వాళ్ళ నాన్నగారు ఎంపీ అయిండు రాజ్యసభ. యూ కెన్ రైట్ ద స్టోరీ ఫర్ దోమ సినిమా బికాస్ యూ ఆర్ వెరీ గుడ్ గై టు రైట్ స్టోరీ. నా దోమ సినిమాకి స్టోరీ రాయొచ్చు కదా, రైట్? You can do that kind of people. And for example, if you become that author, no, you can, if you are able to have good grip and knowledge, no, subject అంటే ఒక లాంగ్వేజ్ పైన పట్టుంటే, భాష పైన గ్రిప్ ఉంటే, you can become a మంచి రచయిత కావచ్చు, ఆథర్ కావచ్చు. ఓకే, సో when you become an author, no, you can become what? That Harry Potter రచయిత ఎవరండి? The lady, హలో, JK Rowling. అండ్ ఆవిడకి డైవోర్స్ అయింది తెలుసా, 2 పిల్లలు, రోడ్ పైన పడింది. షీ రోట్ వన్ నావెల్ కాల్డ్ హ్యారీ పోటర్. 100 మంది మాకొద్దు మాకొద్దు మాకొద్దు, రిజెక్షన్ రిజెక్షన్ రిజెక్షన్, ఎవ్రీ పబ్లిషర్. కానీ ఆవిడ వదిలిపెట్టలా. షీ కెప్ట్ ఆన్ పర్సూయింగ్ టుడే. యు నో వాట్, ఆఫ్టర్ బైబిల్, ఆఫ్టర్ హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్, ఈ 2 తర్వాత 3వ బిగ్గెస్ట్ సోల్డ్ బుక్ ఏముందంటే వాట్? హ్యారీ పోటర్. ఎవ్రీ కిడ్ హ్యారీ పోటర్ చదవలేని పిల్లోడు ఉండండి అంతా.
యూ కెన్ బికమ్ అనదర్ రామోజీరావు, యూ కెన్ బికమ్ వేమూరు రాధాకృష్ణ, యూ కెన్ బికమ్ ఒక ఎడిటర్ కావచ్చు మీరండి, లేకపోతే గంపాసార్ లాగా యూ కెన్ బికమ్ వండర్ఫుల్ స్పీకర్ అవ్వచ్చు, యూ కెన్ బికమ్ ఎ గుడ్ స్పీకర్. బికాస్ యూ కెన్ ప్లే విత్ వర్డ్స్, యూ కెన్ ఆర్టికులేట్, యూ కెన్ ఇన్స్పైర్. వివేకానంద మాట్లాడితే, మోదీజీ గారు మాట్లాడితే, నా తెలంగాణ సీఎం కేసీఆర్ గారు మాట్లాడితే, నో లేకపోతే బారక్ ఒబామా మాట్లాడితే, రైట్, ఏబ్రహం లింకన్ మాట్లాడితే, మార్టిన్ లూథర్ కింగ్ గారు మాట్లాడితే, మన పెద్ద నో విశ్వవిఖ్యాత నటస్వరూప ఎన్టీఆర్ మాట్లాడితే ఎట్లా లోపల నుంచి ఎక్కడ వస్తుంది కదండి, అలాగా యూ కెన్ బికమ్ ఎ స్పీకర్. యూ కెన్ యాక్చువల్లీ మేక్ పీపుల్ టు మూవ్ లైక్ దిస్. యూ కెన్ మేక్ పీపుల్ టు మూవ్ బికాస్ యూ హ్యావ్ ఎ గ్రిప్ ఆన్ వాట్ లాంగ్వేజ్లో ఉంది. చెక్ చేసుకోండి, ఆర్ యూ గుడ్ ఇన్ లాంగ్వేజ్ అంటే మీరు ఒక స్పీకర్ అవ్వగలుగుతారా, మీరు ఒక ట్రైనర్ అవ్వగలుగుతారా, లేకపోతే ఒక ఆథర్ అవుతారా, లేకపోతే ఒక బుక్ పెడతారా, ఒక పేపర్ పెడతారా, చెక్ చేసుకోండి. యూ కెన్ మేక్ ఎ కెరియర్ ఇన్ దిస్. ఓకే, నెంబర్ 1 ఫస్ట్ ప్రొఫెషన్ యూ కెన్ డూ. వాట్ ఇస్ కాల్డ్? linguistic intelligence, number 1. Number 2 is called what? Logical. Logical అంటే you are good in mathematics, left brain, తర్కం ఎక్కువ, ఫిలాసఫీ ఎక్కువ, ఏది కూడా ఈజీగా నమ్మరు, యూ వాంట్ టు ఆస్క్ క్వశ్చన్స్, ఓకే, probing ఎక్కువ. ఇటువంటి వాళ్ళు you are going to become a scientist like Abdul Kalam. You'll become మోక్షగుండం విశ్వేశ్వరయ్య like a big engineer అయిపోతారు మీరు. Okay, you can go on to become topmost doctor, Narayana Hrudayalaya. Okay, now that ఆయన డాక్టర్ లాగా మీరు అయిపోతారండి. అపోలో హాస్పిటల్, యశోద హాస్పిటల్ అంటే ఒక మంచి డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలంటే యూ షుడ్ హావ్ ద లాజికల్ ఇంటెలిజెన్స్. దెన్ యూ కెన్ బికమ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్, యూ కెన్ బికమ్ ఎ లాయర్, యూ కెన్ బికమ్ లైక్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ గారు లాగా యూ కెన్ బికమ్ వాట్? జస్టిస్, చీఫ్ జస్టిస్ అయ్యే అవకాశం ఉందండి. యూ కెన్ బికమ్ పోలీస్ ఇన్స్పెక్టర్ బికాస్ ఒక హత్య జరిగింది, ఎలా జరిగింది మ్యాటర్ యూ కెన్ యాక్చువల్ ఇన్వెస్టిగేట్. దట్ ఈస్ కాల్డ్ వాట్? Investigative. So because you are able to think about that, investigative. So this is called logical intelligence. చాలా కొద్ది మందికే ఉంటుందండి. ఈ తెలియక చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే ప్రతి పాప ఎంబీబీఎస్, ప్రతి బాబు డాక్టర్. మీరు వెళ్తారు దాంట్లోకి, యూ బికమ్ వాట్? ఇన్ఎఫిషియంట్ డాక్టర్. చేస్తే నాకు ఆపరేషన్, మీరు బతుకుతారు, నేను చచ్చిపోతా. మీరు కడతారు ఒక ఫ్లైఓవర్, పంచగుట్ట ఫ్లైఓవర్, మీరు ఎక్కక ముందే అది గులిపోతాడు. ఇది అవుతుంది మనకు. You understand this? So you need to understand this. Am I really fit to become an engineer? Can I become a doctor? Can I become a chartered accountant? Can I become a lawyer? Can I become a police? Can I become a detective? Okay. So that is the second thing called logical intelligence. Number 2. Number 3, something called artistic intelligence. ఏ అంటే ఆర్టిస్టిక్ అంటే ఏంటి? చాలా మంది గుడ్ ఇన్ పెయింటింగ్ అండ్ డ్రాయింగ్, చాలా మంచిగా పెయింటింగ్ వేస్తారండి. Like you can become Michelangelo, you can become M.F. Hussain, you can become Ravi Verma. తెలుసా Ravi Verma? గ్రేట్ ఆర్టిస్ట్ కదండి. M.F. Hussain ఒక పెయింటింగ్ వచ్చి 100,000 కోట్లకి అమ్ముడుపోతాడు. యు అండర్స్టాండ్ దిస్? 100,000 కోట్ల బికాస్ ఈజ్ ఏబుల్ టు పెయింట్. ఇలా మీకు ఉంటే యూ కెన్ బికమ్ ఎ పెయింటర్, యూ కెన్ యాక్చువల్లీ బికమ్ ఎ ఫోటోగ్రాఫర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అన్న చేస్తుంటే ఈ షుడ్ నో జేసన్ సార్ని ఎలా చూపిస్తే హీ లుక్స్ గుడ్ ఆన్ ద కెమెరా, హీ నోస్. ఆర్టిస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే ఫోటోగ్రాఫర్ అవ్వాలంటే, కెమెరామన్ అవ్వాలంటే, లేకపోతే ఒక సెట్ RRR సినిమాలో ఒక పెద్ద ప్యాలెస్ సెట్ వేయాలి, ఆన్ విచ్ జూనియర్ ఎన్టీఆర్ ఇస్ పుట్టింగ్ దట్ ఫైర్ పెడుతున్నాయి కదండి, ఆ సెట్ వేయాలా. లేకపోతే బాహుబలి సినిమాలో ద ఎంటైర్ బ్యూటిఫుల్ బాహుబలికి ఉన్న సెట్, అంతఃపురం సెట్ వేయాలా. అటువంటి వాళ్ళు ఏంటంటే ఆర్టిస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే యూ కెన్ గో టు రామోజీ ఫిల్మ్ సిటీ, అక్కడ యూ కెన్ గెట్ ఏ జాబ్. ఆర్టిస్టిక్ ఇంటెలిజెన్స్ అండి. ఇటువంటి వాళ్ళు యూ కెన్ బికమ్ ఎ గుడ్ టైలర్. టైలర్ అంటే ఏంటి? ఫ్యాషన్ డిజైనర్ అంటే ప్యాంట్ ఎట్లా కుట్టాలా, షర్ట్ ఎట్లా కుట్టాలా, బ్లౌజ్ ఎట్లా కుట్టాలా, కొత్త డిజైన్ ఏం చేస్తే కొంచెం అట్రాక్టివ్ ఉంటుంది. బెల్ బాటమ్ ప్యాంటా, షార్ట్ కట్ ప్యాంటా. అలా వైకుంఠపురంలో నో అల్లు అర్జున్, హౌ డిడ్ యూ వేర్ ద ప్యాంట్ అప్ టు హియర్ ఓన్లీ, నో పొట్టి ప్యాంట్. ఏంటి తేడా? ఒకప్పుడు ఎన్టీఆర్ వేసుకునేవాడు, నాగేశ్వరం, మళ్ళీ వచ్చింది ఫ్యాషన్ కదా, సంథింగ్ డిఫరెంట్గా చేయాలి. దే బికమ్ ఆర్టిస్టిక్ పీపుల్ అండ్ యూ కెన్ బికమ్ ఎ బ్యూటీ పార్లర్ ఓనర్. బ్యూటీ పార్లర్ ఓనర్ అంటే ఒక అమ్మాయికి పెళ్లి చూపులు, నా యూనో పూల జడ వేయాలా, మేకప్ వేయాలా, కాటక పెట్టాలా, బొట్టు పెట్టాలా, చుక్క పెట్టాలా. మీకు వస్తే పెడతారండి, లేకపోతే ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ద ఇంటెలిజెన్స్ అనుకోండి, మీరు మేకప్ వేస్తే పెళ్లి కొడుకు పారిపోతాడు. ఎందుకు? లక్క లక్క అని. ఓకే, యూనో చంద్రముఖి సినిమాలో ఉంది కదా, అలా చేస్తారండి మేకప్. అందుకే మీరు గమనించారా, ఎప్పుడైనా మీకు పెళ్లి చూపులు అయితే, లేకపోతే మీ అక్కకి పెళ్లి చూపులు అయితే, మీ ఇంట్లో పెళ్లి చూపులు అయితే, ఎవరికైతే మంచిగా పూల జడేస్తారో డ్రెస్ వేస్తారో అటువంటి వాళ్ళనే పిలుస్తారు. అమ్మ నువ్వు కొంచెం స్పెండ్ చేయవా టైం, అదర్ పీపుల్ దే కాంట్ డూ. సో దీస్ ఆర్ పీపుల్ కాల్డ్ వాట్? ఆర్టిస్టిక్ ఇంటెలిజెన్స్. ఓకే, ఆర్టిస్టిక్ పీపుల్. ఓకే, ఆర్టిస్టిక్. సో ఇన్ని ప్రొఫెషన్స్ ఆర్ దేర్ బికాస్ యూఆర్ గుడ్ ఇన్ ఆర్టిస్టిక్. దిస్ థర్డ్ వన్. సో లింగ్విస్టిక్, లాజికల్, నెక్స్ట్ ఇస్ వాట్? ఆర్టిస్టిక్. నెక్స్ట్ వన్ తెలుసా? ఏమంటే మ్యూజికల్.
మ్యూజికల్ అంటే ఏంటి? మీకు సంగీతం పైన మంచి పట్టు ఉందండి, మ్యూజిక్ అలా ఉందనుకోండి. ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాట విన్నారు, ఓకే, సో బాత్రూమ్ పోగానే మీరు పాట పాడుతున్నారు, ఊ అంటావా మామ, ఊ అంటావా మా, ఒక్కసారి వింటే గుర్తుకొచ్చిందా? కానీ ఆ పాట గుర్తుకొచ్చి మీరు పాడగలుగుతున్నారంటే ఓకే రైట్, అంటే మీకు ఆ ఇంటెలిజెన్స్ ఉన్నట్టు. ఒక్కసారి వింటే మొత్తం లిరిక్స్ వచ్చేస్తాయి మీకు. యు ఆర్ ఏబుల్ టు సింగ్ ద సాంగ్, రైట్? సో వాట్ యూ కెన్ డూ? యూ కెన్ గో టు ఈటీవీ కదా, యూ కెన్ టేక్ ఎ పార్ట్,